కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెసారా కంపెనీ పేరుతో సీఎం ఆయన సోదరులు కోట్లు దోచుకుంటున్నారని, విలువైన భూములను సొంత వాళ్లకు రేవంత్ అప్పగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ భూ కుంభకోణాన్ని తాము వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. అలాగే జీఆర్ఎంబీ మీటింగ్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా స్పష్టం చేయాలన్నారు. జలసౌధలో జరిగే జీఆర్ఎంబీ ఎజెండాలు మార్చుకుంటే జలసౌధలో ముట్టడిస్తామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. చదువురాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు. ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మరి స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం 3,700 రూపాయల చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? మరి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా. శ్రీధర్ బాబు గారు, అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా? మంత్రి గారు, మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం. ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. అనుముల తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో ఏ అధికారిక హోదా లేదు ఆయనకు. ఇలా ఒకవైపు కలెక్టర్లు, ఇంకోవైపు ఎస్పీలు కూర్చొని ఈయన గారు అధికారిక కార్యక్రమాల్లో ఇవాళ అధికారిక ప్రారంభోత్సవాలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా ఆయన కూడా ఇష్టానుసారంగా కొడంగల్ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాడు. ఆయన పార్ట్నర్గా ఉన్న మ్యాక్స్ బిఎన్ ఫార్మా అనే కంపెనీ కోసం కొడంగల్లో గిరిజనుల భూములు లాక్కున్నారు లగచర్లు. ఆ లగచర్ల భూముల కోసం ఏదైతే భూసేకరణ చేసినారో అక్కడ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి అనుముల తిరుపతి రెడ్డి. ఎవరి అనుముల తిరుపతి రెడ్డి? ఒక వార్డు మెంబరా, ఒక కౌన్సిలరా, ప్రజాప్రతినిధా? ఏ హోదాలో ఇవాళ కూర్చుంటున్నారు? మరి ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, సత్యారెడ్డి, వీళ్ళేనా మరి ముఖ్యమంత్రి గారి కుటుంబమే నడుపుతున్న పరిపాలన ప్రజాపాలన? ముఖ్యమంత్రి గారి కుటుంబం దోపిడీ చేస్తే ఇవాళ మంత్రులు వంతపాడడమే ప్రజాపాలన? కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది కాబట్టి నేను ఆడిచ్చినట్టే ఆడాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం జుట్టు మా చేతుల్లో ఉంది కదా, నేను ఆడిచ్చినట్టు ఆడే చెంచాగాడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నా చెంచాగాడు అనుకుంటే తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జలసౌధలో కనుక జరిగే మీటింగ్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే, ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను, ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జలసౌధ ముట్టడిస్తాం. ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు
పాలేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ మేము 10 ఏళ్ళు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు? మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు. అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ, మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడే వాళ్ళు, రాజీలేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. పంపు లాంచ్ చేయవా స్వామి, పంపు లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు? సపరేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపు లాంచ్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపు లాంచ్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పులేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవ్వాలి. మానవ ప్రయత్నం ఏం చేయాలి? పంపులు ఆన్ చేయాలి. వర్షం పడుతుంటే కిందికి నీళ్లు పోకుండా, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వకుండా ఇక్కడ మన రైతాంగానికి దండం పెట్టి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తెస్తే మంచిది.